శుద్ధవందనం శుభాకరా శుద్ధ. నేటి కాలమందు దేవుని వాక్యములు ధ్యానిద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 7వ వచనాన్ని పరిశుద్ధ లేఖనముల నుంచి చదువుకుందాం. తన తొలిచూని కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండా పెట్టెను. చాలు. మిమ్మల్ని ప్రశ్న నేను అడుగుతాను, పిల్లలతో కూడా చెప్పచ్చు. యేసయ్య ఎక్కడ పుట్టాడు? బెత్లెహేములో ఉన్న ఇప్పుడే చదివారు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి పుస్తకాన్ని చదవండి. మళ్ళీ లూకాసు వార్త 2వ అధ్యాయము 7వ వచనం ఏంటంట? తన తొలిచూని కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున. రైట్. ఇప్పుడు ఎక్కడ పుట్టాడు? ఎక్కడ పుట్టాడు? మళ్ళీ చదవండి. కానీ ఎక్కడ కన్నాడు? లేదా ఎక్కడ కన్నది మరియ తల్లి? చూడండి, కూర్చోలేకపోతే ఒక 2 కుర్చీలు కూడా ఏంటి వాళ్ళు అడగండి. వచ్చిన వాళ్ళని మనం చూసుకోవాలి. ఎవరింటికి ఇంటికి వెళ్ళాలో అక్కడ నిలబడి వాళ్ళ కింద కూర్చోగలరా లేదా పైన కూర్చోగలరా పరిశీలించాలి. రైట్. అడగండి. నేను అంటలా, వాళ్ళని అడిగి పర్లేదయ్యా అంటే కింద కూర్చోమని, లేదంటే పైన కూర్చోమని. బాధ్యత, అది మన రెస్పాన్స్. మన ఇంటికి వచ్చారు కదా మన అతిథులు. ఓకే, రైట్. చాలా సంతోషం. నేనే చెప్పేస్తా ఎందుకు వచ్చింది బాధలో. యేసు క్రీస్తు వారు ఎక్కడ పుట్టారో పరిశుద్ధ గ్రంథంలో రాయబడాల. ఎందుకు అంటే మనకు నమ్మకం ఉంది, ఇలా ఎక్కడ పుట్టాడు అంటే అన్ని గుడి కట్టేస్తాం. కాబట్టి ఆయన పుట్టుక మర్మము, ఆయన ఎక్కడ పుట్టాడో చెప్పబడాల. కానీ నేను చెప్తానుగా, నేను చెప్పండి అని అంటారు, మళ్ళీ మీరే చెప్పేస్తున్నారు. ఆయన పుట్టిన తరువాత పొత్తి గుడ్డలతో చుట్టారు. అందుకని చూడండి, గొర్రెల కాపర్లకి ఆనవాలు అని చెబుతూ ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి అని అంటారు. ఈరోజు ప్రతి పిల్ల, బాబు, పాప పుట్టినప్పుడు, మా అమ్మాయిని పుట్టినప్పుడు సమోసాలాగా చుట్టేశారు. మొత్తం చుట్టేశారు. ఏంటమ్మా అంటే అసలు ఎటు పట్టుకున్నా, అసలు ఎటు ఇప్పాలో కూడా తెలియట్లే. మొత్తం చక్కగా అతుకుపోయినట్టు ఉంది. ఏంటమ్మా అంటే పుట్టగానేనంట ఇప్పుడు యొక్క క్రమం ఏంటి అంటే రంగు మారిపోతారంట. కాబట్టి ఆ వాతావరణానికి, ఈ క్లైమేట్ తట్టుకునేదానికి పొత్తు గుడ్డలు అంటే మెత్తని గుడ్డలతో చుట్టి వాళ్ళని ఒక నైట్ అంతా అలా ఉంచాలంట. అంతవరకు ఓకే, బాగానే ఉంది. అయితే యేసుక్రీస్తు ప్రభు వారిని పొత్తి గుడ్డలతో చుట్టి అంటే మీరు బైబిల్ అంతా అంతకుముందు చదువుకోండి. అంటే ఇంచుమించు 39 పుస్తకాలు ఉన్నాయి దానికి ముందు. అంటే పాత నిబంధన కాలాన్ని నేను చెప్తున్నాను. 39 పుస్తకాల్లో ఎక్కడా కూడా బిడ్డ పుట్టినప్పుడు ఆ యొక్క పొత్తు గుడ్డలతో చుట్టారని రాయబడ్డా. అందుకనే ఆడవాళ్ళు, గొర్రెల కాపర్లకి ఇచ్చే ఆడవాళ్ళు, గొల్లలు కాదు, మళ్ళీ గొర్రెల కాపర్లకి ఇచ్చే ఆనవాళ్ళు ఏంటయ్యా అంటే ఒక శిశువు పొత్తు గుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టులో ఉంటాడు. ఈ 3 ఆనవాళ్ళు ఇచ్చినాయి. అంటే ఇంతవరకు ఏ బిడ్డను కూడా పొత్తుగుడ్డలో చుట్టలా. యేసు వారిని ఒక్కరినే పొత్తుగుడ్డలతో చుట్టారు. కారణం ఏంటయ్యా అంటే ఆయన పరలోకమందున్న దేవమానవుడు గనక ఆయన శపించబడిన ఈ నేలను తాకకూడదని ఉద్దేశంతో ఆయనను వస్త్రములు అనగా భూమికి ఆయనకి వస్త్రములను అడ్డుగా పెట్టారు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఏ తల్లి అయిన మరియా ఆ బిడ్డను కన్న తరువాత ఆయనను పొత్తుగుడ్డలతో చుట్టి రాత్రులు వచ్చారు, సత్రములు అడిగారు, ఖాళీ లేదన్నారు. ఏమో పగలు రామ్మ అని ఉంటారేమో నేను అనుకుంటున్నా. పగలు వెళ్ళి అయ్యా ఇప్పుడైనా ఖాళీ ఉంది అంటే ఖాళీ లేదు అని అన్నారు. ఇక ఎక్కడ నేను అంటాను, ఒకసారి రాత్రి వెళ్ళారు కదా, అంటే కడుపుతో వెళ్ళింది కదా, 9 నెలల కడుపు.
9 నెలల కడుపుతో వచ్చిన స్త్రీ ఇప్పుడు ఒకవేళ వచ్చి కింద కూర్చుండిపోతుంది అనుకోని ఏమంటాం మనం? అంటే ఎక్కడో కొంచెం జాలి ఉంటుంది. అంటే ఒకవేళ బస్సులో కూర్చున్నా లేదంటే మన మధ్యకి వచ్చినా కింద మధ్య కూర్చోబెట్టాం, గుర్తుపెట్టుకోవాలి చాలా జాగ్రత్తగా. కానీ అంత కడుపుతో ఉన్నప్పుడు ఆ సత్రంలో ఎంతో మంది ధనుకులు ఉండొచ్చు, గొప్పవారు ఉండొచ్చు. ఆ రాత్రి ఆ యేసు క్రీస్తు ప్రభువారిని అనగా కడుపుతో ఉన్న తల్లిని ఎందుకు జాలి చూపించలేదంటే, జాలి ఎందుకు చూపించలేదంటే వాళ్ళు చూపించింది తల్లి అయిన మరియ మీద కాదు, కడుపులో ఉన్న యేసు క్రీస్తు మీద. యేసు క్రీస్తు ప్రభు వారికి తలవాల్చులకు కూడా స్థలం ఇవ్వకూడదని ఈ లోకధికారి కంకణం కట్టుకొని కూర్చుంది. ఎవ్వరికి జాలి దయ లేకుండా చేసింది, ఎవ్వరికి కూడా కరుణ అనేది లేకుండా చేసింది. ఏమండి, ఈరోజు దెబ్బలతో పడి ఉంటున్నప్పుడు వ్యక్తినైనా సరే ఆగి వెంటనే ఆ వ్యక్తిని హాస్పిటల్లోకి తీసుకువెళ్ళి గబగబా మనం కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఎందుకంటే అది మనుషుల్లో ఉన్న జాలి. కానీ ఆ సత్రంలో వారికి కానీ అక్కడ ఉన్న వారు ఎవరికి కూడా ఏమి లేదంట, జాలి లేదు. ఎందుకు జాలి లేదు అంటే భూమి మీద ఆయన తలవాల్చుటకు కూడా స్థలము లేకుండా చేయాలి అన్నది సాతాను యొక్క ప్రయత్నం. అయితే ఇవన్నీ నేను చెప్పొచ్చుది కాదు. కానీ ఆ ఉదయం వెళ్ళగానే సత్రంలో అడిగారంట. వారు ఏం చెప్పారు అంటే జవాబు, స్థలము లేదు. అప్పుడు పశువుల పాక ఆ తొట్టి ఉంటే అక్కడ ఆ తొట్టిలో యేసు బాలుని పడుకోబెట్టారు. అంతేగాని మళ్ళీ గుర్తుపెట్టుకోండి, యేసు క్రీస్తు ప్రభు వారు పశువుల తొట్టులో కొట్టలేదు, పశువుల పాకం అంతకంటే కొట్టలేదు. రైట్, చాలా సంతోషం. బైబిల్ గ్రంథంలో మనం కనుక ఈరోజు నేను సత్రము అనే మాట మీద మాట్లాడాలనుకుంటున్నాను. ఇంతవరకు నేను కూడా యూట్యూబ్లో పెట్టలేదు, మరి దాన్ని రేపు పెట్టడానికి ప్రయత్నిస్తున్నాను. అందుకనే ఓకే, సత్రము అనగా బైబిల్ గ్రంథంలో ఇలా రాయబడింది, పూటగాని ఇల్లు. ఒకరోజు అద్దెకిచ్చి వాళ్ళు ఉన్నంత వరకు అద్దెకిచ్చి అద్దె తీసుకునేది. 2, ఆ రోజుకి నివాసం ఏర్పాటు చేయబడింది. నేనంటాను ఈ సత్రాన్ని మన పరిపక్వ భాషలో నేడు క్రైస్తవ లోకం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, సత్రము అనగా హృదయము. ఏంటంటే సత్రం అంటే హృదయము. బైబిల్ గ్రంథములో 3 సత్రాలు ఉన్నాయి. ఆ సత్రాల్లో జరిగినవే ప్రస్తుత కాలంలో జరుగుతున్నాయి. ఆ సత్రంలో ఏ విషయాలైతే జరిగినాయో నేడు పరిశుద్ధాత్మ తండ్రి అవే జరుగుతున్నాయి అని చెప్పడానికి ఈ పరిశుద్ధ లేఖనములో ఇమిడిపరిచినట్లుగా మనం చూస్తున్నాం. రండి చదువుకుందాం. మొట్టమొదటి సత్రాన్ని మీకు పరిచయం చేస్తున్నాను. నిర్గమాకాండము 4వ అధ్యాయం 24వ వచనం. అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతనిని ఎదుర్కొని అతనిని చంప చూడగా సిపోరా వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి అతన్ని పాదముల ఎదుట అతని పడివేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధివి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఒక సత్రం అనేది కనబడుతుంది. ఏమిటండి అక్కడ జరుగుతున్న విషయము అని అంటే ఇలా ఉంది. దేవుడు 430 సంవత్సరాల నుండి ఓకే సంతోషం. 430 సంవత్సరాల నుండి ఐగుప్తీయుల యొక్క బానిసత్వంలో గడుపుతున్నారు ఇశ్రాయేలీయులు. ఐగుప్తీయులకి వెట్టి చాకరికి వారు దేవుడి దగ్గర ఒకటి ప్రార్థన చేశారు. ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేశారో తెలియదు. వాళ్ళ ప్రార్థన ఎలా మారిందయ్యా అంటే కన్నీళ్లతో మారిపోయింది. ఏడ్చారు. అది ఏడుపు ఇంకిపోయిందేమో. వాళ్ళు తరువాత ఏం చేశారు అంటే మూలిగారు. ఆలోచన చేయండి ప్రియులారా. తర్వాత ఆ మూలుగు అనేది దేవుడు విన్నాడు. 430 సంవత్సరాలు వాళ్ళు మూలుగును విన్న దేవుడు ఆ ఇశ్రాయేలీయుల యొక్క కన్నీరును తుడవడానికి
భూమి మీదకి మోషే అనే ఒక కన్నీటి పుత్రుణ్ణి, ప్రతి ఇశ్రాయేలీయుల యొక్క కన్నీరును తొడవడానికి దేవుడు భూమి మీద పంపించాడు. చక్కగా చెప్పాలి అంటే దేవుడి చేత ఎన్నుకోబడిన వ్యక్తి మోషే. అయితే నేను స్పీడ్కి వెళ్ళిపోతాను, చాలా మందికి తెలుసు ఈ విషయాలు, ఎందుకంటే మోషే సుఖపోతాను మనం వింటూ ఉంటాం. మరి ఆ కాలంలో మోషే పుట్టేటప్పటికి ఒక చట్టము మగవాళ్ళని చంపేయమని 3 నెలలు కాచింది తల్లి ఆ యొక్క, అయినప్పటికీ కూడా ఇక దాయలేక ఆ నైల్ నదిలో వదిలేసిన విధానం మీకు తెలుసు. దేవుడు అతను పట్టుకొని ఫరో యొక్క చెల్లెలైన నాగిని ద్వారానే ఆమెను పెంచడానికి తన తల్లికి సొంతంగా అప్పగించడం, అతడు ఎదిగిన తరువాత అనగా 10 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత అతనికి పేరు పెట్టడం, యవన ప్రాయంలో సకల విద్యలో ఆరితేరడం, అతడు తన ప్రజలు ఇశ్రాయేలీయులని తెలుసుకొని ఒకరోజు ఇశ్రాయేలీయుడు ఐగుప్తీయుడు దెబ్బలాడుకుంటే కాముగా ఐగుప్తీయుని చంపడం, తర్వాత ఇంకొక ఐగుప్తీయుడు ఆ దెబ్బలాటకు మధ్య ఏమైందని అడిగితే నేను చంపినట్లుగా మమ్మల్ని చంపుతావా అని అనడం, దానికి భయపడి అతడు మిద్యానీల ప్రాంతానికి పారిపోవడం మన అందరికీ తెలుసు. మిద్యానీల ప్రాంతంలో 40 సంవత్సరాలు ఆ దేవుడి యొక్క మొరియా పర్వతంపై ఆ యొక్క గొర్రెలు కాల్చుకుంటుండగా ఒక దినమున అనగా మోషేకు 80 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు దేవుడు అతనితో మాట్లాడడం మొదలు పెట్టాడు. నీవు ఐగుప్తీయుల యొక్క రక్షణార్థమై అనగా ఐగుప్తీయుల నుండి ఇశ్రాయేలీయుల యొక్క రక్షణార్థమై మీరు వెళ్ళాలి, మీరు నోటి మాంద్యం అని అంటుంటే నీకు అహరోనుకి తోడుగా పంపిస్తానని దేవుడు చెప్పాడు. వెళ్ళాడు, తన మామతో చెప్పాడు, మామా మరి దేవుడు నన్ను ఐగుప్తు ప్రాంతానికి వెళ్ళమన్నాడు, మిద్యానీయుల ప్రాంతం నుండి నేను వెళ్ళాలి, మరి నేను ఒక్కనే వెళ్ళాలా, నీ బిడ్డలు కూడా ఆ యొక్క పిల్లలు కూడా పంపిస్తావా అంటే తీసుకెళ్ళు, నీకు ఎలాగో 2 బిడ్డలు పుట్టారు, నీ భార్యని బిడ్డలు తీసుకెళ్ళన్నప్పుడు వారందరూ కూడా ఆ రోజు మిద్యానీయుల ప్రాంతం నుంచి వెళ్తూ ఉండగా ఆ రాత్రి కాలం అంతా ఇంకా మిద్యానీయుల ప్రాంతం దాటలేదంట. మిద్యానీయుల ప్రాంతంలో వారి గృహం నుండి బయలుదేరి మరి అది ఎంత దూరం మనకు తెలియదు, కానీ ఆ రాత్రి వారు మిద్యానీయుల సత్రములోనికి ఆ రాత్రి పడుకోవడానికి వెళ్ళారు. కాబట్టి మొట్టమొదటి సత్రం పేరేంటి అంటే మిద్యానీయుల సత్రము. ఈ మిద్యానీయుల సత్రం అంత ఇంపార్టెంట్ ఏమి కాదు, కానీ అక్కడ జరిగిన విషయం మనకి ఇంపార్టెంట్. ఏం జరిగింది అంటే ఏ దేవుడైతే పిలిచాడో, ఏ దేవుడైతే వెళ్ళమన్నాడో ఆ దేవుడు మోషేకి విరోధంగా మారాడు. మోషేని చంపడానికి ప్రయత్నించాడు. ఎందుకు అని అంటే మోషే తన జీవితంలో ఒక పని చేయలేదు. ఆదికాండం 17 తీయక్కర్లేదు, 17వ అధ్యాయం ప్రకారము దేవుడు తనతో ఒక నిబంధన చేశాడు అబ్రహాముతో. ఏంటా నిబంధన అంటే నీకును నాకును ఒక మధ్య నిబంధన, పురుషుడి యొక్క గోప్యాంగ చర్మము కొయ్యబడాలి, దానిని సున్నతి అనే క్రమాన్ని దేవుడు పెట్టాడు. మోషే యొక్క పెద్ద కుమారుడు పేరేంటి? మోషే యొక్క పెద్ద కుమారుడు పేరేంటి? చదువుదాం, ఎందుకు వచ్చింది బాధ. నిర్గమాకాండము పరదేశు జెర్షవ, నిర్గమాకాండము 2వ అధ్యాయం. నిర్గమాకాండము 2వ అధ్యాయం 22వ వచనములో నేను అన్య దేశములో పరదేశులు ఇంటిని అనుకుని వారికి గెరిష్యము అని పేరు పెట్టాను. గెరిష్యము అనగా అర్థము పరదేశు. నేను అదే చెప్పాను, రైట్. గెరిష్యముకు అతడు సున్నతి చేయబడలేదు. బైబిల్ చెబుతున్న మాట ఏంటయ్యా అంటే జ్యేష్ఠపుత్రుడు యెహోవాకు అర్పితుడు, అతడికి గోప్యాంగ చర్మం కోయబడాలి. కానీ మోషే ఆ క్రమం చేయలేదు. ఒక మాటకి నేను ఆగి చెప్పాలి, నువ్వు ఎంత యాజకుడు అయినా కావచ్చు, నువ్వు ఎంత దేవునిలో అనుభవస్తుడైనా కావచ్చు, దేవుడి విషయంలో కనుక చేయవలసిన పని చేస్తే యాజకుడని లేదు, సేవకుడని లేదు, మరొకటని లేదు. మధ్యాహ్న కాలమందు నేను వాక్య పరిచయం చేసి ఆహారం నిమిత్తము నా తండ్రితో కూర్చొని భోజనం చేస్తున్నప్పుడు మా తండ్రి గారికి నేను జపన్యా శాస్త్రి గారి యొక్క వాక్యాన్ని వినిపిస్తున్నాను. ఆ వాక్యం వినిపిస్తూ ఉన్నప్పుడు నాన్నగారు ఇలా అంటారు, ఆ పాస్టర్ గారు తెగ తిట్టేస్తున్నారు,
ఆ పాస్టర్ గారు నన్నే తిడుతున్నట్టు ఉంది అని. నేను ఒకటే అన్నాను, ఎవరైతే తప్పు చేస్తాడో ఆ భుజాల దొంగ ఎవరయ్యా అంటే వాడే భుజాలు తిడతాడు. నువ్వు తప్పు చేస్తున్నావు కాబట్టి ఆయన మాట్లాడే మాట నీకు ఎలా అనిపించింది అంటే తిట్టులా అనిపించింది. అదే మాట నేను విన్నాను, మరి నాకేం అనిపించలేదేంటి? నానా, తప్పు చేసిన వాడే దేవుడి మాటలు మన హృదయంలోనికి వచ్చినప్పుడు గుచ్చుకుంటాయి. గుచ్చుకుంది అంటే దేవుడు నీతో మాట్లాడినట్టు. దేవునికి మహిమ కలుగును కాక. అప్పుడు నాన్నగారు అన్నారు, పాస్టర్లు అందరూ అలాగే చెప్తారులే. నేను అన్నాను, అనాలనుకుంటే నన్ను పాస్టర్లు అందరూ ఇలాగే చెప్తారులే. రేపు మరి పాస్టర్ సంఘానికి అయితే చెప్పేస్తారు. నాన్నగారు సూటిగా అన్న మాట మీతో మాట్లాడుతున్నా. పాస్టర్లు అందరూ చెప్పేస్తారు. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు చేసేస్తారు. వెంటనే నాన్నగారితో చెప్పిన మాట ఏంటో తెలుసా? నానా, నీ సేవకుడు చెప్తున్న మాట నువ్వు విను. నీ సేవకుడు గురించి నువ్వు ఆలోచించక్కర్లా. అవసరం మీద ప్రార్థన చేయి. మీకు ఒకంతే శిక్ష, సేవకుడికి ఎన్నింతలమ్మా? 2 శిక్ష. కాబట్టి తప్పు చేస్తే శిక్ష తప్పదు. అది సేవకుడికైనా, యాజకుడికైనా, మహా గొప్ప వారికైనా దేవుడు మాకు ముందే చెప్పాడు, మీకు ఎన్నింతలో? డబలో. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మోషేని పిలిచింది దేవుడే, కానీ మోషే చేయకపోతే మోషేని శిక్షించేది కూడా దేవుడే. ఇక్కడ ఒక క్రమాన్ని దేవుడు పెడుతున్నాడు. ఏంటి ఆ క్రమము అంటే, మనము దేవుని మాట వినాలా. వెంటనే అంట మోషే వినకపోయినా తన భార్య వెంటనే స్పందించి వెంటనే అక్కడ ఒక రాతి యొక్క కత్తిని తీసుకొని తన పెద్ద కుమారుడైన గెర్షోము అనగా పరదేశునకు ఆ గోప్యాంగ చర్మం కోసి ఆ రక్తము తన భర్త యొక్క కాళ్ళ మీద పేసి, యెహోవాతో మనం చేసిన నిబంధన బట్టి నేడు మనం రక్త సంబంధులమయ్యాము అని చెప్పి ఆమె ఇక్కడ ఒక కార్యక్రమాలు జరిగినట్లుగా మనం చూస్తున్నాం. ఈ సత్రంలో మనం నేర్చుకోవాల్సిన మొదటి విషయం ఏంటి అంటే, దేవుని వాక్యం ఇలా తెలియజేస్తుంది, దేవుని యొక్క మాట వినుట శ్రేష్టమై ఉన్నది. అది నువ్వు భార్యవైనా, నువ్వు భర్తవైనా, యాజకుడువైనా, సేవకుడువైనా, మహా దేవునికి గనుడు అయినప్పటికీ కూడా మాట మీరు విషయములో దేవుడు ఎవ్వరిని కూడా సహించడు. ఈ సత్రములో ఈ హృదయము దేవుడితో మాట్లాడుతూ ఈరోజు అంటున్నాడు, 2020 సంవత్సరంలో దేవుడి దగ్గర తీసుకున్న తీర్మానము మీరేవా? 2020 సంవత్సరంలో దేవుడి దగ్గర చేసిన వాగ్దానములు మీరేవా? దేవుడు చులకనగా ఉన్నాడని, నేను పదే నీ గురించి ఆయన మాట్లాడలేదని, ఆయన నేనేమీ అడగట్లేదని నువ్వు మౌనంగా ఉన్నావా? కీర్తన గ్రంథము 50వ అధ్యాయము 17వ వచనం కానించి నువ్వు చదువుకొని 19వ వచనం ఏమంటారు తెలుసా? ఇన్ని చేస్తున్నాను నేను మౌనంగా ఉంటే నేను నీ వంటి మనిషిని అనుకుంటున్నావా?
నేను కైగూరు సంఘాన్ని బట్టి ఇంకా వేరొక 3 సంఘాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తూ ఉంటాను. నేను ఒకసారి వాళ్ళకి వాక్యం చెప్పాను, పేదలకు ఇవ్వాలి, అదే క్రిస్మస్ ఇచ్చే క్రిస్మస్ అన్నప్పుడు ఇంచుమించు వారి ప్రాంతంలో వారి సంఘాలకితో పాటు పెరుగుకొండ అలాగే వసంతవాడ ప్రాంతంలో దేవుడు నాకు ఇచ్చిన 2 సంఘాల్లో కూడా వారు ఇంచుమించు ఒక 10 జతల వస్త్రాలు ఆ ప్రాంతంలో ఇవ్వడానికి దేవుడు ఈ సంఘానికి ఎంతో చూపించాడు. దేవుడికి ఏమైనా కలుగులు కాక. కాబట్టి నేను అనుకుంటాను వసతి యొక్క కైగూరు పేరు చెప్పబడ్డాను. ఓకే, కైగూరు లోతుపడి ప్రజలకు ఏమి ఇవ్వడంలో దాతృత్వం కలిగిన వారు ఏంటంటే ప్రేమించడంలో దాతృత్వం కలిగిన వారు అయితే కేవలం వస్త్రాలతో సరిపెట్టవారు. చెప్పుకుంటాయి ఇంకా ఉన్నాయి ఏమిటిది తినే తిండి. ఇక కొన్ని విషయాల్లో మనం వాళ్ళకి ఏమై ఉండాలంటే దాతృత్వం కలిగిన వారై ఉండాలి. మరి ఆ శిశువులు చేశారు, ఈ శిశువులు ఏమి చేశారంటారేమో. ఏమి లేదండి, ఈ సంవత్సరం దేవుడు నాకు మహాప్రభు చూపించాడు. 2 అనాథాశ్రయాలకి నేను ఈరోజు సహాయం చేసుకోవాలి. దేవుడికి స్తోత్రం చెప్పండి. 2000 రూపాయలు నేను ధనాన్ని 2 యొక్క ఆశ్రమాలకు ఇవ్వడానికి దేవుడు నన్ను దీవించాడు. 2000 రూపాయలు ఈ సేవకు ఖర్చు పెట్టిన మా సంఘం తరఫున. రేపు 20వ తారీఖున వసంతవాడలో క్రిస్మస్ జరుగుతా ఉంటే 30 కుటుంబాలకి దేవుడు చెప్పిన అన్నం పెట్టాలి. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటాం. దేవుడు మమ్మల్ని మా పరిచయాలు అందించాడు. ఎక్కడ నేర్చుకున్నానండి ఇవ్వడము అంటే ఆ సత్రంలో నేర్చుకున్నాను. ఆ సమరయుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఉపమానము చెప్పడానికి గల కారణం దాని పైన కొంతమంది అడుగుతారు, అయ్యా మీరు చెప్పిన 5 ఆజ్ఞలలో నిలువలేని పొరుగువారిని ప్రేమించడం అంటే ఏంటి? అసలు దేవునికి రాజ్యం దేనితో పోలినదంటే నిలువలేని పొరుగువారిని ప్రేమించాలి. నీ దేహానికి ఏవైతే కావాలనుకుంటావో అలాగే నీ ప్రక్కన వారు లేనప్పుడు, నీ ప్రక్కన వారు పేదల స్థితిలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే వాళ్ళు ఆదుకోవాలా. మనకున్న శక్తి కొలది ఒక పోషకము, మనకున్న శక్తి కొలది ఒక వస్త్రము కొట్టు, మనకున్న శక్తి కొలది ఒక ఆర్థిక సహాయము మనం చేస్తూ దేవుని ప్రేమను చూపించాలా. ఈ ఎరుకో యొక్క సత్రంలో నేను నేర్చుకున్నది ఏంటి అంటే క్రీస్తు ప్రేమ, నిలువలేని పొరుగు వారిని ప్రేమించాలి. మరి ఎందుకంటే ఎంత చేస్తున్నా లోకం అనంటే ఎంతవరకు చెయ్యకే. నేను అంటాను, ఈ మధ్య కాలంలో ఒక పండు వచ్చింది, దాని పేరు డ్రాగన్ ఫ్రూట్ అట్ట చేయడానికి వచ్చింది. ఏదో వెళ్ళినప్పుడు నేను చూశాను, ఆలోచన చేయకపోయినా ఎంత 100 రూపాయలు తీసుకున్నాను. దాన్ని నేను కట్ చేసి దాన్ని ఎలా కట్టుకోవడం ఎలా కట్ చేయాలో తెలియకపోతే యూట్యూబ్ లో చూసి నేర్చుకుని అంత కట్ చేసి ఓ ముక్కని తిన్నా. ఈ లోపల నా స్నేహితుడు అంటాడు, ఎలా ఉంది తెలుగు అన్నాడు. ఎందుకని తిన్నా చెప్తున్నాను చూడట్లేదా. నేను అన్నాను తీగా ఉంది, పుల్లగా ఉంది అని అంటాడు. ఈ పండు ఎలా ఉందంటే ఖచ్చితంగా తీగానే ఉంటుంది అంటాడు. ఆయన అంటే లేదు లేదు ఈ పండు ఎలా ఉంది కాబట్టి తీగా ఉందని ఒకడు, పుల్లగా ఉందని ఒకడు. ఎందుకు వచ్చింది బాధగా బాబు, నువ్వు మొక్క తిను, నువ్వు మొక్క తినరా అన్నా. అది తినంటాడు నిజమేండు. తీగా ఉందంటే తీగా ఉందని చెప్పేవాడు, పుల్లగా ఉందంటే ఎందుకు అంటే దెబ్బలాడుకోవాలి. ఎందుకంటే దాని రుచి వాళ్ళు చూశారు. ఈ రోజు మన క్రైస్తవ లోకం ఎలా ఉందంటే యేసుక్రీస్తు ప్రభు గొప్ప దేవుడు అని అంటారు, లేదంటే ఇలా చెప్తాను నేను యేసుక్రీస్తు ప్రేమమయ్యాక అంటాం. మనం ప్రేమగా ఉన్నామా? కొంచెం ప్రేమ పంచితే మన ప్రేమ బట్టి క్రీస్తు ప్రేమ తెలుసుకుంటారు. నువ్వే శుభ్రంగా తినేసి పొలగా ఉందా తీగా ఉందా నేను అంటే నా ముక్కు ఇచ్చేదాకా ఎదురు దెబ్బలాడుకుంటా. తీగా ఉందా పుల్లగా ఉందా తీగా ఉందా తినంలో తింటే నీకు అర్థమవుతుంది. నేను అంటాను పెట్టు, యేసయ్య ప్రేమమైన చెప్పడం కాదు, చేసి చూపించాలి. దేవునికి మహిమ కలుగులు కాక. యేసు సత్రము ద్వారా నేర్చుకోవాల్సింది క్రీస్తు ప్రేమ ఎలా ఉంటుందో ఇంతవరకు చెప్పావు చాలు. 2021 నుంచి మన ఎవరి జీవితంలో దాన్ని అన్వయించుకోవాలి. మన జీవితంలో వారికి నేర్పించాలి. చెప్పడం అయిపోయింది, ఇక చూపించడమే. నేను అంటాను ఇలాగా సంసోను అప్పుడు దాకా ఎప్పుడు దాకా ఆ సింహం ఎదురుపడేదాకా నేను బలవంతుడిని అని చెప్పాడు. ఇప్పుడు సింహం ఎదురు వచ్చినది చెప్పాలా? చెప్పాలి. సింహం ఎదురొచ్చింది, అంతవరకు ప్రపంచం అంతా అయినా నువ్వు బలవంతుడురా బాబు అంటుంది. ఇప్పుడు సింహం వచ్చి నడబడంటే నేను బలవంతుడిని అంతరా అంటున్నాను అన్నదా లేదా అంటాడా? పోరాడి చూపిస్తాడు. ఎంతవరకు నేను క్రైస్తవుని చెప్పుకున్నావు. 2020లో కల్వరి
అనేసప్పటికే అప్పుడు దాకా ఏసయ్య ప్రార్థన టైం లేదన్నవాడు కూడా కూర్చోబెట్టాడు దేవుడు. మరి ప్రార్థన చేస్తావా అంటే టీవీ చూసిన వాళ్ళు ఎక్కువ. దేవుడు రేపు అడుగుతాడు, ఖాళీ లేదన్నావుగా అమ్మ, 6 నెలలు పడుకోబెట్టా ఎక్కడ ఇంట్లో కదలకుండా ఏం చేస్తావు అని అడిగితే ఏం చెప్తావు? నీకే వదిలేస్తున్నా. సరే, ఇక 3వ విషయానికి వచ్చేస్తున్నా. ఈ సత్రం పేరు బెత్లెహేము సత్రము. మనం చదువుకున్న వాక్యమే. కానీ ఈ సత్రంలో మనం ఏం నేర్చుకోవాలి అంటే ఈ సత్రాన్ని బట్టి నాకు చాలా దుఃఖం అనిపిస్తుంది. ఏంటో తెలిసి ఈ సత్రం వారు చేసిన పని యేసుకు తలవాల్చుకోవడానికి. నేను యేసు గురించి మాట్లాడుతున్నాను. యేసు తలవాల్చుకోవడానికి ఏం లేదని చెప్పారు? సత్రం లేదు కదా, స్థలం లేదు. అది ఏం లేదు, సత్రంలో స్థలం లేదు. నేను అదే చెప్తున్నా, తలవాల్చుకోవడానికి స్థలం లేదు. సత్రం అయితే ఏంటి? దేవుడికి స్తోత్రం చెప్పండి. నాకు టైం అయిపోతుంది. నా బాధ మీరు సరిగ్గా మీకు అర్థం అవ్వాలని నా బాధ. ఓకే, ఈ 3వ విషయంలో యేసు తలవాల్చుకోవడానికి ఏమైంది అక్కడ? ఏం చెప్పారు? రసవజనములు నిండెను. ఇంకేం నిండిందంట? సత్రము మనుషులతో నిండెను, పశువులతో యేసుతో నిండెను. దేవుని స్తోత్రం చెప్పండి. మరి ఈరోజు నీకు నిండింది సినిమాలతో, షికారులతో, లోకలతో అన్నిటికీ నింపుకున్నావు. కానీ యేసయ్యకి మట్టిగా నింపడానికి స్థలం లేదంటావా? నేను అంటాను, ఈ వస్తువులతో నిండిపోయింది. బైబిల్ చెప్తున్న మాట, యేసయ్య బేతనీ ప్రాంతానికి వచ్చినప్పుడంట పాపాత్మురాలైన స్త్రీ తన అత్త కన్నీళ్లతో ఆయన పాదములు కడిగి పురుగులతో తుడిచి అత్తల చేత బట్టలు కొట్టేస్తున్నమాట. ఎందుకంటే తీర్థపు టైం లేదేమో నేను అనుకుంటా ఉంటాను. ఆ బైబిల్ చెప్తుంది, ఆ గది అంట ఎంతో నిండింది, అత్తలతో నిండిన సువాసన, సువాసన, ఇల్లంత సువాసన. ఆరాధన, దైవారాధన, హల్లెలూయా ఆరాధన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి నిండిపోవాలి. యేసయ్య తలంపులతో మన హృదయం నిండిపోవాలి. ప్రార్థనతో మన గృహాలు నిండిపోవాలి. నిండిపోతే ఏం జరుగుతాయి పిల్లరా? పరలోక ద్వారాలు తెరవబడతాయి, పక్కలు తీర్చబడతాయి, కన్నీరు తొడవబడతాయి, వేదలు పోతుంది. యేసు ఆ బేతనీ ప్రాంతానికి వచ్చినప్పుడు మన అక్కనే తీర్చబడింది. యేసు ఎవరి గృహాల్లోకి వస్తారు? యేసు ఎవరి ఆలోచనలోకి వస్తారు? యేసు ఎవరి తలంపులోకి వస్తారు? ఏ ఇంట్లో యేసు ఉంటాడు? ఏ ఇంట్లో దేవునికి స్థలం ఇస్తారు? అయ్యా నా హృదయంలోనికి రండి అని ఎవరైతే ఈ సత్రము ద్వారా నేడు క్రిస్మస్ దినమున యేసు మీ ఇంట్లోనికి చేర్చుకుంటారో ఆ కుటుంబంలో ఏముంటుందంటే శాంతి, సమాధానం. ఈ మాట చెప్పి నేను ముగించేస్తాను. సమయ గారికి ఇచ్చేస్తూ ఒకసారి నేను కాకాయ తోటకి వెళ్ళాను. కాకాయ తోటకి వెళ్ళినప్పుడు అమ్మగారు, ఆ రోజు ఆదివారం, నాకు బాగా గుర్తు. ఆ రోజు ఆదివారం అమ్మగారు వాక్యం చెప్తున్నారు. ఆ రోజు వాక్యం చెప్తూ నాకు బాగా గుర్తుండిపోయింది. అందరూ మోకరించండి. ఇప్పుడు మనం ప్రార్థన చేసుకోవాలి. ముగింపు ప్రార్థన. ముగింపు ప్రార్థన అంటే జీతాలు ఇచ్చే సమయం. మనము దేవుడి దగ్గర ఏం అడగాలి అంటే జీతం అడగాలి. ఏమని అడగాలి అంటే మరొక మాట చెప్పారు, యేసు జీతం అడగండి. రెండవది, యేసయ్యా నాతో మా ఇంటికి రండి. నాకు ఆ తల్లిగారు నేర్పిన మాట ఏంటంటే కేవలం యేసయ్య రండి అని అడిగడం కాదంట. వచ్చేటప్పుడు అంట యేసయ్య చెయ్యి పట్టుకుని మన ఇంటికి నడిపించుకుంటూ అలా చేయాలి.
ప్రార్థన చేసుకుంటాం.